దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచింగ్లు, ఇళ్లలో చోరీలు, దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరిలో కొందరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తుంటే, ఇంకొందరు అవసరాలను తీర్చుకునేందుకు తప్పుడు దారి ఎంచుకుంటున్నారు. రద్దీ ప్రాంతాల్లో పిక్ పాకెటర్స్ తమ చేతులకు పనిచెప్పి జేబులు ఖాళీ చేస్తున్నారు. సెల్ ఫోన్లు, పర్సులు మాయం చేస్తున్నారు. అయితే తాజాగా కొందరు ఫార్చునర్ కారులో వచ్చి చోరీకి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్లో ఈ సంఘటన జరిగింది. కారులో అర్ధరాత్రి వేళ ఎస్బీఐ ఏటీఎంను దోచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగ చేతిలో ఏటీఎం పూర్తిగా ధ్వంసమైంది. హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులో భారీ చోరీ జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఫార్చునర్ కారులో ఏటీఎం సెంటర్ వద్దకు వచ్చారు. అర్ధరాత్రి సమయం కావడంతో చుట్టుపక్కల ఎవరూ లేరు. ఒకరు కటింగ్ మెషిన్ను తీసుకుని ఏటీఎం వద్దకు వచ్చారు. మరో వ్యక్తి స్ప్రే బాటిల్, లైటర్తో మొదట ఏటీఎంలోకి ప్రవేశించాడు. స్ప్రే బాటిల్తో మంటబెట్టి కట్ చేసిన తర్వాత షటర్ కిందకు వేసి లోపలికి వచ్చాడు. బయట ఎవరూ రాకుండా మరో వ్యక్తి ఏటీఎం బయట కాపలా ఉన్నాడు. ఏటీఎంను కట్ చేసి చాకచక్యంగా మొత్తం లూటీ చేశారు. ఈ దొంగతనం మొత్తం 15 నిమిషాల్లో పూర్తి చేశారు. సుమారుగా ఏటీఎంలో 2 రోజుల క్రితమే 20 లక్షల రూపాయలు పెట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దొంగతనం జరిగిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక నగదు మొత్తం దొంగిలించిన తర్వాత షటర్స్ కిందకు వేసి నిప్పంటించి పారిపోయారు. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలో మంటలు కనిపించడంతో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా పరిశీలించారు. కేసు నమోదు చేశామని, దుండగులు ఎవరనే దానిపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. కాగా ఫార్చునర్ కారులో వచ్చి మరీ దొంగతనానికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.